అందరూ ఇంకా చూడండి ఇక్కడ మనము ఇప్పుడు ఏం కటింగ్ చేస్తున్నాము, ప్లాజో ప్యాంట్ కటింగ్ చేస్తున్నాము. సో ఈ ప్లాజో ప్యాంట్ కటింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసేసి 4 క్లాత్లు సమానంగా ఉండేటట్టు మనం ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగా ఇది పెట్టుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే జంప్ లెంత్ చూసుకోవాలి, ప్లాజో ప్యాంట్ యొక్క లెంత్ చూసుకోవాలి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం చేసుకుంటున్నాము, లెంత్ ఇక్కడ నుండి నడుము దగ్గర నుండి ఇక్కడికి లాగినట్లు పెట్టుకుంటున్నా. ఓకేనమ్మా? ఎంత ఉందంటే ప్యాంట్ యొక్క లెంత్ 41 ఇంచు ఉంది. ఎంత ఉంది? 41 ఇంచు ప్యాంట్ యొక్క జంపు. తర్వాత ఈ కాలు యొక్క లూజ్, ఇక్కడ మనం లూజ్ పెట్టుకుంటాం కదా, ఆ కాలు యొక్క లూజ్ కూడా ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకుంటాం. ఎంత ఉందంటే 12.5 ఉంది మా. ఓకేనా? ఆ కాలు యొక్క లూజ్ ఎంత అంటే 12.5. తర్వాత మనకు చెప్పాం ఒక ఐడియా, ఈ సీట్ ఓకేనా, లావుగా ఉన్న వాళ్ళకు సీట్ 18 ఇంచులు అంటే 16 దాటుతుంది. సో నార్మల్ గా ఉండే వాళ్ళకి ఎంత వస్తుంది అంటే 16. ఇది ఎంత సీట్ ఉందో ఒకసారి చూసుకుందాం. ఓకేనా? ఇది ఎంత ఉంది మా అంటే ఖచ్చితంగా 16 ఉంది మా. ఓకేనా? ఇదో చూడండి 16 అని చెప్పాను కదా. ఈ అమ్మాయి అంత లావుగా లేదు కాబట్టి 16 ఇంచులు ఉంది. క్లియరా? సో సీట్ అది మనము కొలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా చూసుకుంటూ మనం చెప్పేయాలి. తర్వాత ఈ నడుము యొక్క లూజ్ అంటే ఎలాస్టిక్ మనం ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత కావాలనేది ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటాం. నాకు ఇక్కడికి ఎంత ఉంది అమ్మాయి నడుము అంటే 15 ఇంచులు ఉంది. ఓకేనా? ఎన్ని ఇంచులు మా? 15 ఇంచులు. 15 ఇంచులకు నేను ఎన్ని ఇంచులు కలుపుకోమన్నాను? ఎలాస్టిక్ 1 ఇంచు. ఎలాస్టిక్ ఎందుకు తీసుకోమన్నాను? 1 ఇంచు. వెరీ గుడ్. అప్పుడు మాకు ఎంత వస్తుంది? 16 ఇంచులు. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది కటింగ్ కి మనము రెడీగా ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కరెక్ట్ గా క్లాత్లు సమానంగా ఉండేటట్టుగా నేను మార్కర్ వేసుకుంటామా. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి 4 క్లాత్లు సమానంగా ఉండేటట్టుగా చూసుకొని మార్క్ వేసుకుంటా. ఎక్కడి నుండి ఇక్కడ నుండి. ఓకేనా? కరెక్ట్ గా 4 మడతలు సమానంగా ఉండేటట్టుగా పెట్టుకొని ఒక మార్జిన్ గీసుకుంటున్నా. ఓకేనా? రైట్. ఆ మార్జిన్ గీసుకున్న తర్వాత నేను వచ్చేసి ఈ ప్యాంట్ యొక్క జంప్ ఎంతరా అంటే 40 ఇంచులు. ఆ 40 ఇంచులకి నేను ఇక్కడ 1.5 ఫోల్డ్ చేస్తా. ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి, 1.5 ఇంచులు నేను ఫోల్డ్ పెట్టుకుంటా. ఇక్కడ ఎలాస్టిక్ కి 2 ఇంచులు పెట్టుకుంటా. అప్పుడు ఎంత అవుతుందమ్మా? ప్లస్ 2 అంటే 3.5. దగ్గరగా 41 ఇంచు ప్లస్ 3.5 కలపాలి. అంటే 44.5 లెంత్ పెట్టాలి మనము. జంప్ యొక్క లెంత్ ఎంతరా అంటే 44.5. కావాల్సింది 41. సో ఇక్కడ నుండి నేనేం చేస్తానంటే 44.5కి ఒక మార్జిన్ పెడుతున్నా. సో 44.5కి ఒక మార్జిన్ ఇటు సైడ్ పెట్టేసి అలాగే అటు సైడ్ కూడా పట్టుకొని 44.5. నాలుగున్నరకి నేను ఒక మార్జిన్ ఇక్కడ కూడా వేసుకుంటున్నాను. ఓకేనా? ఇలాగా. సో తర్వాత చూడండి, నేను కుట్లతో సహా బెల్ట్ ఎలాస్టిక్ వేసేయడం క్లాత్ తో సహా మొత్తం నాకు కావాల్సింది 44 ఇంచులు పెట్టేసుకున్నా. ఓకేనా? ఇప్పుడు మనము కటింగ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనము 2 ఇంచులు తీసేయాలి. కటింగ్ కి ఎందుకు తీసేయాలి? మనము ఇప్పుడు మన లెసన్ విని
చేయాలి. ఎందుకు మనం ఫోల్డ్ చేస్తాం అక్కడ? ఎన్ని ఇంచులు తీసుకుంటాము? 2 ఇంచులు మనము ఇక్కడ పెట్టేద్దాం. సో అక్కడ కూడా 2 ఇంచులకి పెట్టేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఒక మార్జిన్ పెట్టేస్తాం. ఓకే, మనము ఇక్కడ ఒక మార్జిన్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఓకే మేడం. రైట్, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీట్ కోసము ఇది మనం ఎంత పెడతామంటే 15.5 కానీ 16 కానీ పెడతాం. 16 ఇంచులకి మనము సీటుకి పెడుతున్నాం. ఓకేనా? 16 ఇంచులు 15.5 పెట్టు. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది కాబట్టి 15.5కి మార్జిన్ పెడుతున్నా. అక్కడి నుండి మనము ఎన్ని ఇంచులు పెడతామంటే 1.5కి పెడుతున్నాం మార్క్. ఓకేనా? అక్కడ కూడా మనము 1.5కి మార్జిన్ పెడుతున్నాం. సో తర్వాత ఈ స్కేల్ ఆధారంగా మనము సీట్ యొక్క బాక్స్ వేసుకోవడానికి మార్జిన్ పెడుతున్నామ్మా. మనము కరువు వేసుకుంటాం. ఓకేనా? ఇలాగా లైట్ గా కరువు పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాలు యొక్క లూజ్ ఎంత చెప్పామంటే 12.5 చెప్పాం. ఆ 12.5 ఇక్కడికి మనము పెట్టేస్తున్నాం. ఓకేనా? పెట్టిన తర్వాత కాలు యొక్క లూజ్ కుట్ల కోసం మనం మామూలుగా ఎంత వదులుతామంటే 1.5. కానీ ప్లాజో ప్యాంట్ కి 1 ఇంచ్ మాత్రమే పెడతాం. ఈ స్కేల్ ఈ సీటు దగ్గర నుండి ఈ కాలుకి మనము మార్జిన్ పెట్టుకోవాలి. షేప్. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా వస్తుందని ఇక్కడికి వస్తే వచ్చేస్తుంది. సో ఇలా పెట్టుకొని మనము సీట్ మార్జిన్ పెట్టేస్తున్నాం. ఓకేనా? బట్టకు లాగుంది. అయ్యో రైట్, ఇది ఎలా ఉందో అలాగా మనము కటింగ్ చేసేస్తాం. ఓకేనామా? ఓకే మేడం. సో ఇప్పుడు చూడండి, ప్లాజో ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ, చాలా సింపుల్. ఇక్కడ మనం కుట్ల కోసం ఎంత పెట్టుకున్నామా? ఫోల్డింగ్ కి 1.5 ఇంచు కానీ 1 ఇంచు కానీ పెట్టుకుంటాం ప్లాజో ప్యాంట్ కి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్యాంట్ ఎలాగుందో అలాగా మనము కటింగ్ చేసేస్తాం. క్లియర్ అమ్మా? రైట్. నేనైతే సక్సెస్ అంటమ్మా. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ప్లాజో ప్యాంట్ కటింగ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం చేయవలసినదల్లా ఏమంటే ఇక్కడ మనము ఫోల్డింగ్ అని ఒక ఖర్చు పెట్టుకుంటాం సిగ్నల్. ఓకేనా? ఇక్కడ దాకా ఫోల్డింగ్ కి పోతుందని ఒక సిగ్నల్. ఇక్కడ మనము ఆల్రెడీ 2 ఇంచెస్ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ బెల్ట్ కి వస్తుంది ఒక సిగ్నల్. ఓకేనా? అర్థమైందా మా కటింగ్? ప్లాజో ప్యాంట్ కటింగ్